ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అన్న మాట విని ఉంటాం. అసలు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము అని అంటూ ఉంటాం. రుణం ఉంటే వాళ్ళే పిల్లలుగా పుడతారు అని వింటూ ఉంటాం. వీటిట్లో అసలు ఆ తల్లిదండ్రికి ఆ సంతానానికి మధ్యలో ఉన్నటువంటి ఆ రుణానుబంధమే కారణమా? ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం ఇవాళ. మనతో మాట్లాడడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ నీది నిజమేనా? పిల్లలకి తల్లిదండ్రులకి రుణం ఉంటేనే వాళ్ళు పిల్లలుగా పుడతారా? ఖచ్చితంగా రుణం ఉంటేనే. అందుకే పిల్లలు లేని వాళ్ళు బాధపడుతుంటే నేను ఒకటే చెప్తాను, మీకు రుణం లేదండి అందుకని పిల్లలు లేరు. ఒకటే, పిల్లలు ఉంటే అన్ని బాధలే, లేకపోతే లేరనే ఒకటే బాధ. కానీ అది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు సమాజంలో? అంటే నేను చాలా ఒక మందికి ధైర్యం చెప్పాను. వాళ్ళకి ఇవ్వడం అవును కోసం అవును ఒక అవును చెప్పే మాట. అవును నిజానికి పిల్లలు ఉంటేనే ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, అవును కాదనేటువంటి సత్యం. అయినప్పటికీ మరి వాళ్ళ బాధ తీర్చాలంటే మరి తప్పదు కదా. అనాలి అలాగే. ఆ రుణం కానీ ఇది శాస్త్ర వచనం కూడా అమ్మా. రుణం ఉంటేనే పిల్లలు పుడతారు. హ్మ్. మనకి ఎవరితోనూ రుణం లేకపోతేనే మనకి పిల్లలు ఉండరు. ఉండరు. పిల్లలు అంటేనే రుణం. ఏ జన్మలోనూ రుణం. ఒక్క జన్మ కాదు కదా. మళ్ళీ ఇక్కడ ఒక జన్మ కాదు. ఆ ఆత్మ మరి అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. ఊరికనే ఉండదు కదా. ఆత్మ నిత్యమైంది కాబట్టి ఒక శరీరం పడిపోగానే మరి ఇంకొక శరీరంలో మరలా ప్రవేశిస్తూనే ఉంటుంది. ఈ ప్రవేశించినప్పుడు ఆ గత జన్మల్లో చేసుకునే దానికి సంబంధించి ఆ రుణానుబంధ రూపేణ మనకి పిల్లలు పుడుతూ ఉంటారు. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఒక కథ ద్వారా బాగా అర్థమవుతుంది. ఏమిటంటే, ఒక వర్తకుడు ఉన్నాడు. పూర్వకాలంలో వర్తకులు ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళాలంటే అశ్వాలనే వాళ్ళు వాహనాలుగా చేసుకుంటారు. గుర్రం. తాను మచ్చిక చేసుకున్నటువంటి ఒక గుర్రం బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ గుర్రం సహాయంతోటి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళుతూ తను వర్తకం చేస్తూ ఉన్నాడు. ఆ వర్తకుడు ఒకనాటి రాత్రి ఒక చోట బస చేయవలసి వచ్చింది. రాత్రిపూట అయింది కాబట్టి ఆ గుర్రాన్ని ఒక దగ్గర కట్టేసి అక్కడ బస చేస్తూ ఉన్నాడు. అదే ప్రదేశానికి మరొక వర్తకుడు కూడా వచ్చి తన గుర్రాన్ని అక్కడే కట్టేసి అక్కడే ఉన్నాడు. అయితే ఈ రాత్రి వేళలో ఈ గుర్రము మొదటి వర్తకుడి యొక్క గుర్రం రెండవ వర్తకుని యొక్క గుర్రం తోటి స్నేహం చేసింది. ఈ రెండు చక్కగా స్నేహం చేసి కలిమి చక్కగా ఉన్నాయి రెండు కూడా. అదే సమయంలో నిద్రిస్తున్నటువంటి మొదటి వర్తకుడు ఆ రెండవ వర్తకుడు తన స్నేహితులతో మాట్లాడుకునేటువంటి విషయం విన్నాడు. ఏమని అంటే, ఇతని దగ్గర బాగా వజ్రాలు వైడూర్యాలు ఉన్నట్లున్నాయి, ఎలా అయినా ఇతన్ని సంహరించి వేసి చంపేసి వీడి దగ్గర ఉన్న నగలన్నీ మనం తీసుకుందాం, వజ్రాలు వైడూర్యాల నగలు అని వాళ్ళు మాట్లాడుకోవటం ఈ మొదటి వర్తకుడు విని, తెల్లవారిన దాకా ఎందుకు, మనం ఇప్పుడే దీని గురించి బయటపడాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తన దగ్గర ఉన్నవన్నీ చక్కగా మూట కట్టేసుకొని తన గుర్రాన్ని సైలెంట్ గా విప్పదీసేసి అక్కడి నుంచి పయనమైపోయాడు. మరలా తిరిగి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ ఉంటే శబ్దానికి ఈ పక్కన ఉన్నటువంటి రెండవ వర్తకుడు లేచి తన స్నేహితుల్ని ఆ గుర్రాన్ని తీసుకొని వీళ్ళు వెంబడించారు. వెంబడిస్తుంటే మొదటి వర్తకుడు వెళుతూ ఉన్నాడా, ఈ గుర్రం ఏం చేసింది, రాత్రిపూట ఉన్న ఆ కాస్త స్నేహానికి యజమానికి ద్రోహం చేసి నిదానంగా వెళ్ళింది మొదటి వర్తకుడి యొక్క గుర్రం. హ్మ్. ఈ నిదానంగా వెళ్లడంతో రెండవ వర్తకుడు వచ్చేసి చేరుకున్నాడు. తన స్నేహితుల సహాయంతో సంహరించి వేశాడు. హ్మ్. ఈ రెండవ వర్తకుడు మొదటి వర్తకుడిని సంహరించి వేశాడు. ఈ రెండవ వర్తకుడు అలా ఆ దారి దోపిడీలు చేస్తూ ఇలా తాను సంపాదించేది కొంతైతే ఇలాంటి దోపిడీల వల్ల మరింత ఇలా ధన సముపార్జన బాగా చేసేసి చక్కగా వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నాడు. అలా ఉన్న సమయాల్లో కొంతకాలానికి ఇతనికి ఒక కొడుకు పుట్టాడు. అయితే లేక లేక పుట్టినటువంటి సంతానం కావడంతో తాను దారి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి సంహరించి మరీ సంపాదించినప్పటికీ తన కొడుకు మాత్రం బాగా వృద్ధిలోకి రావాలని చక్కని చదువు సంధ్యలు నేర్పిస్తూ చక్కగా పెంచుదాం అని చెప్పేసి కొడుకు మీద మొత్తం తన యొక్క ఇంటెన్షన్, తన యొక్క అటెన్షన్ అంతా పెట్టి పెంచుతూ ఉన్నాడు. పెంచటమే కాదు, ఒక అందమైన అమ్మాయిని చూసి భార్యగా వివాహం కూడా చేశాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, లేక లేక కలిగిన సంతానం కావడంతో సాధారణంగా చూస్తూనే ఉంటాం, గారాబం కొద్దీ ఎక్కువ. బాగా చెడు సహవాసాలు పట్టటం, అందమైన భార్య ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బయట ఆడవాళ్లతోటి స్నేహం మరిగి వ్యభిచార గృహాల చుట్టూ తిరగటం, ఇలా చెడిపోతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేసినా ఎంత చెప్పినా మారడం లేదు. భార్య ఎంత నచ్చ చెప్పి చూసినా కూడా మారడం లేదు. చివరి ఆఖరికి ఇలా చెడు సహవాసాలతోటి ఎన్నాళ్ళు ఉంటారండి. చివరి ఆఖరి రోజులు సమీపించాయి. చనిపోబోతూ ఈ కొడుకు తల్లిదండ్రుల్ని భార్యని చూసి ఒక నవ్వు హేళనగా నవ్వి చనిపోయాడు. హ్మ్. ఏమిటి ఇంతకి అంటే,
ఈ పుట్టినటువంటి కొడుకు ఆనాడు మొదటి వర్తకుడు ఎవరినైతే సంహరించి వేశాడో రెండవ వర్తకుడు, ఆ మొదటి వర్తకుడే కొడుకుగా జన్మించాడు. ఓకే. మరలా జన్మనెత్తాడు వీడి కడుపున. ఆ రుణం ఉండిపోయింది. ఎందుకు? ఆయన దగ్గరున్న డబ్బులు, వజ్రాలు, వైఢూర్యాలు, నగలు అన్ని తస్కరించాడు. పైగా మోసం తాను చేశాడు. ఎన్ని నగలైతే ఎంతైతే తీసుకున్నాడో అవంతా కూడా తన లెక్కకి మరలా వసూలు చేసేంత వరకు వెళ్ళింట పెరిగాడు కొడుకుగా. ఓ. పెరగడమే కాదు, చనిపోబోతూ తల్లిదండ్రులను చూసి ఒక నవ్వు నవ్వాడు. ఎందుకు? నువ్వు ఆ రోజున నన్ను చేసిన దానికి ఇది నీకు ఎలా అంటే రిటార్ట్ అన్నట్లుగా. ఇక మరి భార్యను చూసి ఎందుకు నవ్వాడు? భార్య విషయంలో ఎందుకు అట్లా చేశాడు అంటే, ఆ భార్య వేరెవరో కాదు, తను అంతవరకు పెంచుకొని నమ్మకంగా గుర్రంని తను తీసుకువెళ్తూ ఉంటే తనకి నమ్మక ద్రోహం చేసి గుర్రం ఆ పక్కన రెండవ వర్తకుడి యొక్క గుర్రానికి తోడ్పడింది కదా వాళ్ళకి. ఆ గుర్రమే ఈ జన్మలో అందమైన అమ్మాయిగా పుట్టి వీడికి భార్య అయింది. అందుకని తనను మోసం చేసిన దానికి గాను భార్యని ఏలుకోవలసి ఉండగా ఒక భర్తగా ఆమెకు సుఖాన్ని ఇవ్వకపోగా ఆమెను ఉపేక్షించి ఆమెకు లభించవలసినటువంటి గౌరవం కానీ సుఖం కానీ ఏమీ ఇవ్వకుండా వ్యభిచార గృహాల వెంట తిరిగి ఈమెను మోసం చేసి చివరికి చనిపోతూ ఆమె వంక చూసి హేళనగా నవ్వాడు. అంటే ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? అతను తీసుకున్నటువంటి రెండవ వర్తకుడు దొంగిలించి తీసుకున్నటువంటి ఆ దొంగతనం చేసినటువంటి సొమ్ము కోసమే కావచ్చు, తిరిని సంహరించిన దానికే కావచ్చు, గుర్రం మోసం చేసినందుకే కావచ్చు, ఈ విధంగా జన్మలు. ప్రతి ఒక్క మనిషి శరీరం చాలించిన తర్వాత మరల జన్మ ఖచ్చితంగా ఎత్తుతాడు. ఈ జన్మలో చేసినటువంటి పుణ్య పాప కర్మలకు అనుగుణంగా మరొక జన్మ లభిస్తుంది. ఆ జన్మలో ఎలా తాను ఎవరికైతే రుణపడి ఉన్నాడో, ఇది కక్షతోనే కాదు, ఇప్పుడు ఇతను ఏంటంటే డబ్బులు దొంగిలించి వేశాడు, సొమ్ముని ఇతని దగ్గర నుంచి దొంగిలించి వేశాడు రెండవ వర్తకుడు, అందుకని కొడుకుగా పుట్టాడు. మనం దొంగతనంగా కాకపోయినా ఇష్టపూర్వకంగా మనం ఎవరికైనా దానం చేసాం, లేదా ధర్మం చేసాం, లేదా ఎవరికైనా డొనేషన్స్ అట్లా ఇచ్చాం, అది కూడా రుణం. ఒక్క డబ్బులు అనే కాదండి. ఇప్పుడు మనం ఏదన్నా ఎవరి దగ్గరైనా విద్యను అభ్యసించాం, ఏదన్నా జ్ఞానం సముపార్జన చేసాం, వాళ్ళ రుణం ఏం తీర్చుకోగలం అని అంటాం. అంటే ఏదో ఒక రూపేణ రుణం అనేది ఉండకూడదు. రుణశేషం ఎప్పుడు ఉండకూడదు. రుణశేషం ఉంది అంటే మరలా సంతానం రూపంలో ఆ రుణశేషం తీర్చుకోవడం కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అందుకని ఎప్పటికప్పుడు రుణం అనేది ఉండకూడదు, బాకీ అనేది ఉండకూడదు. అప్పు కూడా అంతే. మనం అప్పు ఎవరికైనా ఎగ్గొట్టామనుకోండి, నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా ఆ ఎగ్గొట్టినటువంటి వాళ్ళకే మనం పిల్లలుగా పుడతాం. రుణం అంటే అమ్మ ఇక్కడ కేవలం తల్లిదండ్రికి పిల్లలుగా పుట్టడమే రుణానుబంధం కాదు. భార్యాభర్తలు రావడం కానీ జీవితంలో మనం ఎదుర్కొనే ఎవరినైనా సరే ఏదైనా ఆ రుణం బాకీని తీర్చుకోవడానికే మన జీవితంలోకి వస్తారు వాళ్ళు. ఖచ్చితంగా స్నేహితుల దగ్గర నుంచి ప్రతిదీ అంతేనండి. మన ఒక మనిషి జన్మలో తారసపడేటువంటి బంధాలు, ఒక్కళ్ళు. బంధుత్వాలు ఏవైనా గాని మనతో ఉన్నటువంటి రుణానుబంధం రూపేణానే ఆయా స్థితులు పొంది ఉంటారు. ఖచ్చితంగా ఇది శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి రుణానుబంధేన అని అంటారు. అందుకనే ఆ రుణం ఉన్నదాన్ని బట్టే మనకి పుత్రులు గాని, లేకపోతే పుత్రికలు గాని, లేకపోతే భార్య బిడ్డలు ఎవరైనా గాని రుణానుబంధం ఉంటేనే మరలా ఆ జన్మ ఆ విధంగా. దానం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పుణ్యం కొద్ది పురుషులు పురుషులు, అని దానం అంటారు. కొద్ది బిడ్డలు. ఎంత దానం చేస్తే అంత అంత మంచి సంతానం సంతానం కలుగుతుంది. లభిస్తుంది. అది కూడా మళ్ళీ ఇంకో విశేషం రుణానుబంధంతో విన్నారా పాటు. మీరు? పండ్లు దానం చేస్తే మగపిల్లలు పుడతారు, కూరగాయలు దానం చేస్తే ఆడపిల్లలు పుడతారు అంటారు. ఇది నిజమా? ఇది కూడా చెప్పుకుంటారు జనాలు. ఉమ్, ఎంతవరకు నిజమో మనకు తెలియదు, నానుడి. ఉమ్, అందుకనే పండ్లు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు కూరగాయలు ఇవ్వడం కన్నా కూడా. ఉమ్. కూరగాయలు కూడా దానం చేయాలి, పండ్లు దానం చేయాలి. దానం కొద్ది బిడ్డలు అని ఆ నానుడు అందుకని వచ్చింది. పుణ్యం కొద్ది పురుషుడు అంటే ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసుకుందమ్మా ఇంతటి గొప్ప భర్తని పొందింది అని అంటూ ఉంటారు కదా. అవును. పుణ్యం కొద్ది పురుషుడు అంటే మనం చేసే పూజల వల్లనే మనకు వచ్చేటువంటి భర్త కూడా. మరి అందుకని చూడండి, ధనుర్మాస వ్రతం చేస్తే ఆడపిల్లకి రంగనాథుడు వంటి సులక్షణమైనటువంటి పతిని పొందవచ్చు అని చెప్తారు. ధనుర్మాస వ్రతం ఎంత గొప్పదండి. సాక్షాత్తు గోదాదేవి ఆచరించే రంగాన్ని పతిగా పొందింది ఇదే కలియుగంలో. అవును. మరి ద్వాపర యుగంలో గోపికా స్త్రీలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని పొందారు. కాబట్టి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, రుణం కొద్ది పిల్లలు. ఆహా. ఖచ్చితంగా రుణం కొద్దీ ఏ బంధమైనా ఏ సరే, బంధమైనా కూడా రుణానుబంధం రుణానుబంధం అంతే. అంతే. ఏ జన్మలో ఏ రుణం ఉందో అంటూ ఈ జన్మలో సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఒకళ్ళు ఇద్దరి మీద ఒక ప్రేమ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి జడభరతుడు అని చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు. అన్నిటినీ త్యజించి వేశాడు, రాజ్యాన్ని కూడా త్యజించి వేశాడు. మనం ఉదయాన్నే మలమూత్ర విసర్జన చేసి దాని గురించి వదిలేసాం మనం అని ఏమన్నా అనుకుంటామా? అసలు దాని గురించి తలుచుకోం కదా.
అలాగా తనకున్నటువంటి సమస్త రాజ్యాన్ని, సంపదని, భార్య బిడ్డలన్నిటిని త్యజించి అడవులకు వచ్చి తపస్సు చేసుకునేటువంటి వాడు జడభరతుడు. అటువంటి జడభరతుడు అన్నిటినీ వదిలేసినటువంటి వాడు కూడా ఒకనాడు ఒక లేడి పిల్ల, లేడి నిండు గర్భిణిగా ఉన్నటువంటి లేడి, అదే సమయంలో వర్షం పడుతుంది, పిడుగు పడుతుంది. ఒక నదిని ఇటు నుంచి అటుకు దాటాలనుకుంది. ఆ భరతుడు ఏంటంటే జడభరతుడు అక్కడ నదిలో అర్ఘ్యం ఇవ్వటమో ఏదో చేస్తూ ఉన్నాడు. ఆ సమయానికి ఈ లేడి ఇటు నుంచి అటుకు దాటాలని ప్రయత్నం చేసి ఆ పిడుగు వల్ల ప్రసవించేసి చనిపోయింది తల్లి లేడి. ఆ లేడి పిల్లని తన చేతుల్లోకి తీసుకొని అప్పటి వరకు అన్ని వదిలిపెట్టినటువంటి ఆ జడభరతుడు ఆ లేడి పిల్ల మీద ఎందుకనో వ్యామోహం, ఏ రుణం ఉందో ఎప్పుడు ఏ జన్మలోనో తెలియదు. ఆ లేడి పిల్లని పెంచుకుంటూ దాని ఆలనా పాలనా చూస్తూ దాని మంచి చెడ్డలు చూస్తూ, అది కొంచెం పెద్ద అయిన తర్వాత దగ్గరే ఉండదు కదా, వెళ్తూ ఉంటుంది, వెళ్ళి మళ్ళీ వస్తూ ఉండేది. ఇతను ఆ లేడి పిల్లతోటి కాలక్షేపం చేస్తూ ఎంతసేపు ఆ లేడి ఎలా ఉంది ఏమిటి అని ఆ లేడి పిల్ల వ్యామోహంలో పడిపోయాడు. చివరికి తాను జపము తపము ఇవి కూడా వదిలిపెట్టేసి ఆ లేడి పిల్ల వ్యామోహంలో పడిపోయాడు. చివరాఖరికి ఒక రోజు ఏమైందంటే లేడి తప్పిపోయింది, తిరిగి రాలేదు తన ఆశ్రమానికి. ఈ జడభరతుడు ఆ లేడిని తలుచుకుంటూ 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 చనిపోయాడు. తాను చనిపోయేటప్పుడు ఏ లేడినైతే తలుచుకుంటూ చనిపోయాడో ఆ లేడి రూపంతోటి మరల జన్మనెత్తాడు. అన్ని సంవత్సరాలు తపమాచరించి గొప్ప తపశ్శక్తి సంపన్నుడై ఉండి, జ్ఞానం ఉండి, అనుష్ఠానం ఉండి, అన్నీ ఉండి, అన్నిటినీ కూడా పూర్తి వైరాగ్యంతో వదిలిపెట్టినటువంటి జడభరతుడు కూడా చనిపోయే సమయంలో ఏ లేడినైతే తలుచుకుంటూ ఉన్నాడో ఆ తిరిగి లేడి మళ్ళీ రూపం, అదే ఆ జన్మ లేడి రూపం జన్మని ధరిస్తాడు. పొందాడు. రుణం ఏనాడో ఆ లేడి పిల్లకి ఇతనికి ఉన్నటువంటి రుణమో ఏమో మరలా ఆ లేడి పిల్లని ఇప్పుడు పెంచవలసి వచ్చింది. అన్ని వదులుకున్నటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి జడభరతుడు కూడా ఆ వ్యామోహం చూసారా, ఇది రుణానుబంధం అంటే. అంటే రుణం మనకి తెలిస్తే దాన్ని పోని రుణాన్ని తీర్చేసుకోవచ్చు. రుణం మనకి తెలియకుండా మోపైపోతూ ఉందనుకోండమ్మా, ఇంకా మనం చెప్పలేము అది. అందుకేగా దానాలు ధర్మాలు చేయాలని చెప్పేది. ధర్మ రుణానుబంధాలు పరివర్తన. కూడా ఉమ్, మనం క్యాలిక్యులేటివ్ గా వెళ్ళాలి అన్నా దానికి దానాలు, ధర్మాలు, పూజలు, అన్ని జపాలు ఇవన్నీ కూడా అందుకే అన్నమాట. మనుష్య జన్మ దుర్లభమైనటువంటిది, అంతటి కష్టతరమైనటువంటిది, ఎంత తొందరగా లభించదు. అటువంటి మనుష్య జన్మ లభించినందుకు గాను దీన్ని వృధా చేసుకోకుండా, తిరిగి జన్మ అనేది మనం కోరుకోని అవసరం లేకుండా, కోరుకునే వాళ్ళు కోరుకుంటారు, మళ్ళీ జన్మ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయించారు. కోరుకునే వాళ్ళు కూడా తిరిగి కావాలంటే మానవ జన్మ కావాలని కోరుకుంటారు కానీ ఏదో ఒక జన్మ అని ఎవరు అనుకోరు. కోరుకోరు, మనం మరి అనుకున్నది జరగదు. జరగాలని రూల్ లేదు కాబట్టి బెస్ట్ ఆ శ్రీమన్నారాయణని తలుచుకుంటూ ఉంటే జన్మ లేకుండా ఉండడమే ఇంకా నయం. ఏదో ఒక జన్మ ఎత్తి అది ఎలా ఉందో మళ్ళీ దానిలో ఎన్ని కష్టాలు అనుభవించాలో కన్నా కూడా. కానీ అది కూడా అంత ఈజీ కాదు. శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేయడం, జపించడం ఈజీయే, కానీ మనకి వేరే జన్మ లేకుండా ఉండేటట్టుగా మనం అది అంత మనం ఆ స్వామిని ఆశ్రయించినందువల్ల కూడా వస్తుందని చెప్పలేం. భగవంతుని నిర్హేతుక కృప ఉంటేనే వస్తుంది. అంతే అంతే. ఉన్నందుకు మనిషి జన్మ వృధా కాకుండా ఆ స్వామిని తలుచుకుంటూ ఉండడమే, అన్ని ఆయనే చూసుకుంటాడు. అంతే. మొత్తానికి రుణానుబంధానికి సంబంధించి ఉన్న ఈ జన్మలో మన లైఫ్ లో ఎదురైన ప్రతి ఒక్కళ్ళకి ఆ పాత జన్మల్లో రిలేట్ అయినటువంటి స్టోరీసు, వాళ్ళతో ఉన్నటువంటి రుణంతోనే ఎదురవుతారు. అది పిల్లలు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ధన్యవాదాలమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.